ఈ జీవితంలో ఫ్రెండ్స్ అనేది, రిలేటివ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు మనకు అవసరమే. అందరూ కావాలి, అందరిలో మనం ఉండాలి. అప్పుడే కదా సంతోషం. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి. కానీ సమ్‌టైమ్స్ ఏమవుతుంది అంటే, ఈ ఫ్రెండ్స్ గ్రూప్‌లోనో, చుట్టాల గ్రూప్‌లోనో ఎవరైనా నేను అనను. సమ్ గ్రూప్స్‌లో మనము ఏమి చేయకపోయినా కానీ కొంతమంది బ్యాక్ పించింగ్ అనేది చేస్తుంటారు. అంటే మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. ఇలా పొగరదని, లేదంటే డబ్బు పొగరని, లేదంటే వీడు ఉట్టిగా ఇట్లా మాట్లాడతాడు, అంతా ఒట్టిదే ఫేక్ అని, ఇట్లా సంథింగ్ అది మీకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సో సైకాలజీ ప్రకారం ఏమవుతుంది అంటే, రివెంజ్ తీసుకోవాలి, ఇమీడియట్ వెళ్ళాలి, కడిగేయాలి, నన్ను అడుగుతావా, ఇట్లా చేస్తావా, అట్లా చేస్తావా. సో అది ఏంటి అంటే, వాళ్ళ మైండ్లో మీ పట్ల ఏర్పడ్డ ఒపీనియన్ అది. సో నువ్వు కడిగినంత మాత్రాన ఆ ఒపీనియన్ వెళ్ళిపోతుందా? నీ బీపీ తగ్గాలి అంటే నువ్వు రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతావు. జనరల్ సైకాలజీ ప్రకారం అలా చేస్తాం. బట్ మనం సైకాలజీకి అగెయిన్స్ట్కి వెళ్ళాలి. ఇలాంటి చోట ఏం చేయాలి, పరిష్కారం ఏంటి? మీరు చెయ్యని దానికి కూడా మీ వెనకాలకి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉంటే అది కొంతమందికి అలవాటు. అది వెనక్కి వెళ్ళి వాళ్ళకి అట్లా మీ గురించే కాదు, అలా అలవాటు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా చెప్తారు. అప్పుడు ఏం చేయాలి అనేది ఒక సమస్య. సో దీనికి పరిష్కారం, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనం తెలుసుకుంటే చాలా చోట్ల మనం ఇలాంటి వ్యక్తులు తారసపడ్డప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవటమో, లేదంటే ఈ సమస్య నుంచి బయటపడటమో తేలికవుతుంది మనకి. సో అలా వెనక చెప్పినప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయి అసలు నిద్ర పట్టకపోవటం చాలామందికి గమనించాను. సో బీపీ పెరిగిపోవటం అలా ఎప్పుడు చేయకూడదు. కూల్గా అలానే కొనసాగిస్తూ సమయం వచ్చినప్పుడు నేను ఇలాంటి దాన్ని కాదు, నువ్వు పొరపాటు పడ్డావు అని సంయమనముతో చెప్పగలగాలి. అప్పుడు సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. కొంతమంది పొరపాటు కూడా పడతారు. సో అలా అన్నవాళ్ళు కూడా మనతోటి మంచిగా మారే ప్రక్రియ అనమాట ఇది. సో కూల్గా నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నేను అలా కాదు, నేను ఇలా, నీకు అట్లా అనిపించి ఉండొచ్చు అని నువ్వు మంచి మాటలతో చెప్పి వాళ్ళని కూడా మనం చేసుకోవచ్చు. సో అయినా కూడా అలవాటు అలాగే ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, రివెంజ్ అనేది తీసుకోకూడదు. రివెంజ్ ఈజ్ బెటర్ దాన్ డిలీట్. అంటే ఆ పర్సన్నే డిలీట్ చేసేయాలి లిస్ట్ నుంచి కూల్గా. ఎలా? మౌనం. సో మౌనంగా ఉండాలి, వారిని మీ లిస్ట్లో నుంచి డిలీట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, మన మైండ్ ఎప్పుడు రివెంజ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు అదే ఆలోచిస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, ఆ బిజినెస్ సైడ్ వెళ్ళదు, ఎంతసేపు ఈ రివెంజ్ సైడే. నేను ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి, ఎలా నేను దెబ్బ తీయాలి, ఇక్కడ ఎక్కువ టైం అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. సో డిలీట్ అనే ఆప్షన్ అనేది మనకు టైం సేవ్ అవుతుంది. ఇంకొకటి, ఎవరు ఇలా చెప్తారు అంటే, అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి. అంటే నువ్వు ఆ వ్యక్తి స్థానం నీకు హై స్థానం, అంటే వాళ్ళు చేయలేనివన్నీ నువ్వు చేస్తున్నావు కాబట్టి నీలో టాలెంట్ని గుర్తించి ఓర్చుకోలేక, ఆ టాలెంట్ని ఎలా వాళ్ళు ఫేస్ చేయలేక అలా బ్యాక్ పించ్ అనేది చేస్తారు. సో ఇక్కడ గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయి, కానీ పళ్ళు లేని చెట్టుకి, మొండి చెట్టుని ఎవరు చూస్తారు? ఏమీ చేతగానోళ్ళు, ఏమీ చేయలేనోళ్ళు ఎవ్వరు రారు వాళ్ళ జోలికి. సో నీలో సమ్ టాలెంట్ ఉంది అని నువ్వు గర్వపడే క్షణం అది. సో ఆనందంగా నవ్వుకోవాలి. ఓకే, నా గురించి చెప్తాంటే సో నాలో సంథింగ్ ఈజ్ దేర్, వాళ్ళకి నచ్చట్లేదు నా టాలెంట్ అనేది ఫస్ట్ గుర్తించాలి. ఈర్ష్య ద్వేషాల వల్లే వెనక్కి వెళ్ళి బ్యాక్ పించింగ్ చేయటం చాలాసార్లు జరుగుతుంది. సో అలా నువ్వు నవ్వుతూ కూడా దాన్ని హ్యాండిల్ చేస్తూ బ్యాక్ పించింగ్ని తగ్గించవచ్చు, లేదా పర్మనెంట్గా వాళ్ళని మీ లిస్ట్లో నుంచి డిలీట్ కొట్టేసేయండి. అంతేగాని ఆవేశపడి బీపీలు తెచ్చుకొని ఈ సమస్యను పెద్దగా చేసుకొని నువ్వు వెళ్ళి అడుగుతావు, దులుపుతావు, చేస్తావు, గొడవ పడతావు. అప్పుడు అభిప్రాయం మారిపోతుందా? చచ్చినా ఒప్పుకోరు వాళ్ళు. అభిప్రాయం మారదు, ఇంకెక్కువ అది చూసావా ఇంకొక పాయింట్ దొరుకుతుంది. ఎలా గొడవ పడిపోయారో వీళ్ళు, ఈ అబ్బాయి నా గురించి తెలిసి ఎట్లా గొడవ పడ్డాడు చూడని ఎక్స్ట్రా అంటే యాడ్ చేయటం అనేది జరుగుతుంది. సో అలాంటి చేయకుండా సైకాలజీకి ఆపోజిట్గా వెళ్ళాలి, మౌనంగా ఉండాలి, సమయం వచ్చినప్పుడు నవ్వుతూ. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ నాది, అలా మీద మనం జోకులు వేసుకుంటూ కూడా మనం ఆ వాళ్ళలో నెగిటివిటీని మనం తీయవచ్చు, లేదా మనిషిని డిలీట్ చేయండి. అంతేగాని
రివెంజ్కి వెళ్ళకండి, ఉపయోగమే లేదు. ఇంకా మీ గురించి నెగిటివిటీ ఎక్కువైపోతుంది. అంతేగాని మీరు ప్రూవ్ చేసేసుకొని వాళ్ళు కూడా ఒప్పుకునేటట్టు సాధించి చేసేది ఏమీ లేదు. వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ ఇంకెక్కువ బ్యాక్ పించేస్తారు. సో ఇదండి పరిష్కారం.